నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అంబాలా ఎయిర్ బేస్ లో గగన విహారం, దీశాలి శివాంగి సింగ్ తో ఫోటో దిగిన ద్రౌపది ముర్ము. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే, బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారికి రేపు పుష్పయాగం, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ అధికారులు. గ్రేటర్ తిరుపతిపై త్వరలో నోటిఫికేషన్, శరవేగంగా అభివృద్ధి. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, స్వయంగా పర్యవేక్షించిన కమిషనర్ మౌర్య. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీర ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మోందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీర ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడలరేవులోని తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫాన్ బాధితులను పరామర్శించారు. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న ఆయన తుఫాన్కు నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి పైరు నేల కొరిగిపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు రైతులు. ఎకరానికి 20,000 నుండి 30,000 రూపాయల వరకు నష్టం ఉంటుందని అంటున్నారు. ఇది పెను విపత్తు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందన్న ఆయన మోందా తుఫాన్పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. అయితే ఈ తుఫాన్ వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ముందు జాగ్రత్తలు తీసుకొని మోందా తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూశామన్నారు. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కౌలు రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ఇక మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నారాయణవనం మండలం తుంబూరు వద్ద కాజ్వేను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న నారాయణవనం మండలం తుంబూరు వద్ద కాజ్వేను పునరావాస కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుంబూరు గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాజ్వేకు శాశ్వత పరిష్కార దిశగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు. అనంతరం తుంబూరు వెదర్ల కండ్రిగ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన 16 కుటుంబాలకు సమీప పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ వారికి అధికారులు అందిస్తున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం అక్కడే ఉన్న బాధిత కుటుంబాలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణమే 3,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు అయిన 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటరు వంట నూనెను అందజేయమని ఆదేశించారన్నారు. ఆ మేరకు అక్కడ నిరాశ్రయం పొందుతున్న వారికి జిల్లా కలెక్టర్ స్వయంగా నిత్యావసర సరుకులు మరియు నగదును అందజేశారు. వర్షాల వలన నగరంలోని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీ, అబ్బన్న కాలనీ, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తుఫాన్ వలన గుంతలు పడ్డ రోడ్లు, మురుగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన అక్కడక్కడ నిలబడ్డ వర్షపు నీటి వలన అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎక్కడ వర్షపు నీరు, చెత్త లేకుండా శుభ్రం చేయాలని తెలిపారు.
వర్షపు నీరు ఆగున్న ప్రాంతాల్లో మలాదిన్ పిచికారీ చేయాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల లార్వా వృద్ధి చెందకుండా చూడాలని తెలిపారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని వార్డుల్లో ప్రతిరోజు పాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. వర్షం వలన పాడైన రోడ్లు, మురుగునీటి కాలువలను మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట 33వ వార్డు కార్పొరేటర్ దూది కుమారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసీపీ మూర్తి, డిఈలు రాజు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ హోమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కాలభైరవ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహ హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కాలభైరవ కలశాభిషేకం నిర్వహించారు. శ్రీ కాలభైరవ స్వామివారి కలశ స్థాపన, విశేష దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి మణిహారంగా నిలిచిన గరుడ వారధిపై పుట్టినరోజుల పేరుతో సంబరాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఈస్ట్ సీఐ శ్రీనివాసులు యువతను హెచ్చరించారు. దేశ విదేశాల నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుపతికి విచ్చేస్తుంటారు. శ్రీవారి భక్తులకు మరియు స్థానికులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సులువుగా తిరుమల క్షేత్రానికి చేరుకునేందుకు గరుడ వారధిని నిర్మించారు. అయితే కొద్దిమంది యువకులు గరుడ వారధిపై బైక్ రైడింగ్, శుభకార్యాల పేరుతో కేక్ కటింగ్లు, సంబరాలు చేయటం సరైన పద్ధతి కాదని పోలీస్ శాఖ హెచ్చరించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గరుడ వారధిపై అనునిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని, ఎవరైనా బర్త్డేల పేరుతో కేక్ కటింగ్ చేస్తే వారికి జరిమానా విధించి పోలీస్ శాఖ చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అయితే మీరు చెప్పిన కేక్ కటింగ్ ఇది ఉంది కదా, వీటన్నిటిని చాలా వరకు నివారించినాము మేము. మన పార్టీలు కూడా, పోలీస్ పార్టీలు కూడా నైట్ పూట తిరుగుతున్నాయి గరుడ వారధి పైన. ఎస్పెషల్లీ 11 to 1 ఏదైతే బర్త్డే టైం అని జనరల్గా ఉంటుందో, రాత్రి 11 to 1 ఆ టైంలో ఈ గరుడ వారధి పైన కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశాం. ఇంకా 1 or 2 మిస్క్రియంట్స్ ఉంటారు, వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. రైతు బజార్లు అధిక ధరలతో కూరగాయలను విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తిరుపతి రాయల చెరువు రోడ్డు మార్గంలో రైతు బజార్ మార్కెట్లో కూరగాయలను అధిక ధరలతో విక్రయిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కూరగాయల రేట్లు అమాంతం ఆకాశానికి అంటాయని, ఏం తినేటందుకు అవకాశం లేకుండా ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే అదనుగా తీసుకున్న రైతు బజార్ వ్యాపారస్తులు కిలో పైగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారేమో అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్దిమంది వ్యాపారస్తులు ధనార్జనే ధ్యేయంగా అమ్ముతున్నారు. కూరగాయల రేట్లు నిర్ణయించిన ధర కంటే అధిక రుసుము వసూలు చేస్తున్నారని దుకాణదారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏవో స్పందించి అధిక ధరలకు అమ్ముతున్న దుకాణదారులపై చర్యలు చేపట్టాలని వినియోగదారులను విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఎంతో గొప్ప ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతు బజార్ అపఖ్యాతికి దిగజారిపోతుందని తెలిపారు. తిరుపతి రైతు బజార్లో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. టమాటో ఈరోజు 25 ఉంటే 38. అది అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టలేదు. రైతు బజార్ అంటే ₹1 తక్కువ ఉంటుంది, కానీ రైతు బజార్లో ఎక్కువ ఈ రేటు చూసిపోయి అడగండి. ఇప్పుడు ఇంత ముందు కూడా ఒకసారి నేను గొడవ, రైతు బజార్లో వికసికమైన రేట్లు అమ్ముతున్నారు కూరగాయలు. ఆ పెద్ద మార్కెట్కి దీనికి ఆడే పోతున్నారు జనాలు. ఎందుకంటే రైతు బజార్ అనేది రైతు పండించి తెచ్చి అమ్మేది రైతు బజార్ అంటారు. కానీ ఈడేమంటే దళారు లెక్కన వ్యాపారాలు ₹5, ₹10 మీద ఎట్టుకుంటారు చెప్పు. ప్రతి ఒక్కరు ఆడబోవాల్సి వస్తూ ఉంది. దీని మీద అధికారులు కానీ ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 31న తిరుపతి బైరాగి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరగనున్న సెమినార్ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి పోస్టర్ను ఆవిష్కరించి పిలుపునిచ్చారు. అలాంటి ఏఐటీయూసీకి సెమినార్ ఆగస్టు 31వ తేదీన గంధంనేని శివయ్య భవనంలో సెమినార్ జరుగుతూ ఉంది. దీనికి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసే విధానాలకు వ్యతిరేకంగా ఆ సెమినార్ ఉంటుంది. కార్మిక చట్టాలన్నిటి కూడా మనం తెలుసుకొని
ఇంకా పోరాటానికి ముందుకు తీసుకెళ్ళి కార్మికులకు అండగా నిలబడాలని ఈ సెమినార్ ఉంటుంది. తిరుపతి కార్మికులందరూ కూడా, మధ్యతరగతి ఉద్యోగులందరూ కూడా ఈ సెమినార్ను పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ తిరుపతి సమితిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యల కోసం ఇన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసేటువంటి ఏఐటీసీ 105 సంవత్సరాల పూర్తి సందర్భంగా తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో బైరాగపట్టణంలో ఒక కార్మిక సెమినారుని జరుపుకోవడం జరుగుతున్నది. కావున కార్మిక రంగంలో ఉండేటువంటి మేధావులు, విద్యార్థులు, యువకులు, కార్మికులందరూ కూడా తరలిరావాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కార్మిక చట్టాల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు బట్టి ఆ రోజు మన ప్రొఫెసర్ జనార్దన్ సార్ గారి చేత సెమినార్ ఏర్పాటు జరుగుతుంది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 నిర్వహిస్తున్నట్లు సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. విశ్వవిద్యాలయంలో కూడా విజిలెన్స్ వీక్ సెలబ్రేషన్ చేయాలి అని నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్టుగా ఉండేటువంటి మా స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ గారు, అలాగే ఈ కార్యక్రమం యొక్క నిర్వాహకులు డాక్టర్ చారుకేష్ గారు, సహనిర్వాహకులు మన ఏ శేఖర్ రెడ్డి గారు, వీరంతా కూడా ఎంతో సావధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనకి విద్యారణ్య స్వామి వారు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, వారు ముఖ్య అతిథిగా వచ్చి మాకు ఎంతో చక్కగా ఉపదేశం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి వారం కూడా ఒక వారం రోజులు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఒక సెమినార్ కానివ్వండి, ఒక దాని మీద అవగాహన చేసేటువంటి వ్యాస పోటీలు కానీ, అలాగే ఇవన్నీ కూడా క్రమంగా చేస్తున్నాం. పిల్లల్లోనూ, అధ్యాపకుల్లోనూ, శోధ ఛాత్రుల్లోనూ, వీళ్ళందరిలోనూ కూడా చక్కటి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తిరుపతిలోని టీటీడీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, కళాశాలలో, పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలను మరమ్మతు చేసి పునర్నిర్మించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు బహుళ అంతస్తుల విశ్వవిద్యాలయ, కళాశాల, పాఠశాల భవనాలు నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరిపి పునర్నిర్మించాలని పలు విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు. నిన్నటి రోజున బాలాజీ సర్కిల్లోని బాలికోన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణం భారీ వర్షాల తాకిడికి కుప్పకూలిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని రానున్న కాలంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన జరిగిన సమయంలో పాఠశాలకు సెలవు కావటం, వర్షాల వల్ల జనసాంద్రత తక్కువగా ఉండటంతో ఎటువంటి హాని జరగకపోవడం సంతోషించదగ్గ విషయమని, లేని పక్షంలో తీవ్ర ప్రమాదం చోటు చేసుకొని ఉండేదని వీరు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈరోజు విద్యా సంస్థలని కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు కూడా కూలిపోతున్నాయి. నిన్నటి రోజున ప్రధానంగా బాలాజీ కాలనీలో ఉన్నటువంటి పద్మావతి గర్ల్స్ హై స్కూల్ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది కూడా కూలిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ముందుగానే సెలవులు ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగల. అదేవిధంగా ఒకవేళ విద్యార్థులు తిరుగుతూ ఉన్న సందర్భంలో అయితే ఖచ్చితంగా ఎవరికి ఈరోజు హాని జరిగేదైతే సమస్య అనేది ఏర్పడి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఏవైతే శిథిలావస్థ వ్యవస్థలో ఉన్నాయో బిల్డింగ్లని కూడా పూర్తి చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి పద్మావతి హై స్కూల్ గోడ కూడా పడిపోవడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, విద్యాశాఖ అధికారులు కేవలం పత్రికా ప్రకటనలకి, మీడియా సమావేశాలకి పరిమితం కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఏవేవైతే మరమ్మతులు చేయాల్సినటువంటి భవనాలన్నింటిని కూడా మరమ్మతు చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాం. రాయలసీమకే తలమానికమైన తిరుపతి రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలోని రీహాబిలిటేషన్ సెంటర్ను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. చెప్పినట్టుగా ఇంకా కొంత అప్గ్రేడ్ చేసి ఎక్కువగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈవెన్ మన రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ ఇంత బాగా లేదు కాబట్టి ఈ సెంటర్కి వచ్చే విధంగా అందరికీ మీరు మీడియా ద్వారా అవగాహన కల్పించాలని, అదేవిధంగా ఈ డ్రగ్స్ నుండి పూర్తిగా యువత చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వారి నుండి బయటికి తీసుకొచ్చి సమాజానికి మంచి వారు అభివృద్ధి చెందే విధంగా, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా వారు అభివృద్ధి చెందే విధంగా మరింత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలకు గురవుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం అంటున్నారు ఆర్టీసీ అధికారులు.
అది ఎలాగో ప్రయాణికులకు వారు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలు ఏమిటో జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఓసారి తిలకిద్దాం. బస్సుకు సంబంధించినటువంటి ప్రమాణాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడూ కూడా ఆర్టీఏ నిర్దేశించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనల అనుగుణంగా బస్సు యొక్క స్టీరింగ్ మరియు బ్రేక్కి సంబంధించినటువంటి కండిషన్ని ఇంటాక్ట్ 100% పర్ఫెక్ట్గా ఉండే విధంగా చెక్ చేసుకొని ప్రతి సంవత్సరం వాటికి మార్చాల్సినటువంటి పరికరాలని ఎప్పటికప్పుడు మార్చి తర్వాత ఆ వెహికల్ని ప్యాసింజర్కి కూడా కంఫర్ట్గా ఉండేటట్టుగా సీట్స్ కానీ అదేవిధంగా వర్షాకాలంలో ఉపయోగించుకునేటటువంటి వైపర్స్ కానీ హెడ్లైట్స్ కానీ అదేవిధంగా వెహికల్కి సంబంధించినటువంటి లోడ్ని బేర్ చేసే విధంగా బస్సులో ఏర్పాటు చేసినటువంటి సీట్స్ కానీ అదేవిధంగా వెహికల్ కంప్లీట్గా చాసీ మీద బిల్ట్ అవుతుంది కాబట్టి వెహికల్లో ప్రయాణించేటటువంటి వాళ్లకు సస్పెన్షన్ ప్రాపర్గా ఉండే విధంగా లీవ్ స్ప్రింగ్స్ అయితేనేమి అదేవిధంగా ఎయిర్ సస్పెన్షన్ అయితేనేమి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ మరియు జాగ్రత్తలతో ఎప్పటికప్పుడు పరికరాలని మార్చుకోవడము, మార్చినటువంటి పరికరాలతో ఎప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఏసీ బస్సులు మరియు ఘాట్ రోడ్డుకు తిప్పబడేటటువంటి వెహికల్స్ ఉంటాయి. సో ఈ ఏసీ బస్సుల్లో మరీ ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా వాటిల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఎన్షూర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా మెయింటైన్ చేయడం ఒక ఎత్తు అయితే ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కూడా వాటిని మనం అవాయిడ్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా రెస్క్యూ తీసుకోవడానికి డ్రైవర్కి ఆ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఎక్స్టింగ్విషర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మని మరిపించే విధంగా అనాథాశ్రమాలు, శిశు విహార్లు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐసీడీఎస్పీడీ వెంకటేశ్వరమ్మ తెలిపారు. బుధవారం చిత్తూరులోని శిశు విహారును ఆమె ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది ఏ విధంగా చూసుకుంటారనే విషయమై సమగ్రంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శిశు విహార్లు ఉండే పిల్లల తల్లిదండ్రులను మరిపించే విధంగా ఉండాలని, చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు ఎలాంటి లోటుపాటు లేకుండా సిబ్బంది చూసుకుంటున్నట్లు తెలిపారు. వారిగా అవసరమైన ప్లేగ్రౌండ్, చిన్నపిల్లలకు కావలసిన ఆట వస్తువులు, పౌష్టిక ఆహారాన్ని అందించే విధానం, వాటికి సంబంధించిన మెనూ, ఆరోగ్యం పట్ల వారానికి 2 సార్లు వైద్యాధికారి పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే రోజువారీగా ఒక ఏఎన్ఎం వచ్చి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశ్వరమ్మ తెలిపారు. ఇక్కడ చూసుకోవడానికి ఇక్కడ శిశు విహార్లో మేనేజర్ ఉంటారు. రెగ్యులర్గా మొత్తం మానిటరింగ్ అంతా మేనేజర్ చూసుకుంటారు. అలాగే హెల్త్ స్టాఫ్ ఏఎన్ఎం ఈమె వాళ్ళ హెల్త్, వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ పెరుగుదల, వాళ్ళ గ్రోత్ అన్ని రెగ్యులర్గా చూసుకుంటారు. మెడికల్ ఆఫీసర్ని కూడా మనం డిఎంఎన్హెచ్ఓ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి ద్వారా పెట్టి వీక్లీ వన్స్ వచ్చి మెడికల్ ఆఫీసర్ కూడా మనకి ఇక్కడ విజిట్ చేసి పిల్లలకి చెకప్ చేసి అవసరమైన మెడిసిన్స్ రాయడం, లేకపోతే హాస్పిటల్కి రిఫర్ చేయాల్సి ఉంటే రిఫర్ చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పన కోసం 11,83,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ప్రతిరోజు వారీగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు అవసరమైన మెనూతో పాటు బాత్రూంలో, సెప్టిక్ ట్యాంక్లో తాగునీటికి సంబంధించిన ఆరో ప్లాంట్ ఏర్పాటు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 70% పనులు జిల్లాలోని వసతి గృహాల్లో చేపట్టినట్లు తెలిపారు. మిగిలినవి డిసెంబర్ కల్లా పూర్తి చేసి రానున్న నూతన సంవత్సరానికి సంక్షేమ హాస్టల్లో అన్ని వసతులు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చదువుకునేదానికి కానీ ఉండేదానికి మంచి సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో మా మినిస్టర్ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మా సెక్రటరీ గారు ఎంఎం నాయక్ గారు, మా కమిషనర్ గారు ఎంఎం లావణ్యవేణి గారు, మా కలెక్టర్ సార్ సపోర్ట్తో ఈ జిల్లాకి 11,83,00,000 రిపేర్స్ కోసము శాంక్షన్ అయినాయి. వాటన్నిటిలో 5 ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల ద్వారా మేము 80% రిపేర్స్ కంప్లీట్ చేస్తాము. ఏర్పేడు నుండి పూడి వరకు నూతన రైల్వే లైన్ కొరకు భూసేకరణలో భాగంగా అమ్మవారి పట్టేడులో అధికారులు గ్రామసభ నిర్వహించి ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. రేణిగుంట మండలం అత్తూరు పంచాయతీలోని అమ్మవారి పట్టెడ గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రైల్వే లైన్ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. వారం రోజులలో భూసేకరణపై ఏమైనా ఫిర్యాదులుంటే సచివాలయం, తహసీల్దార్, ఆర్డీఓ,
కలెక్టర్ కార్యాలయాలలో ఫిర్యాదులు చేయొచ్చని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్యాంప్రసాద్, మండల సర్వేయర్ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి మాధవి, వీఆర్ఓ సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతిని గ్రేటర్గా మార్చడానికి రంగం సిద్ధమైంది. అయితే వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా తిరుపతి పరిసరాల పంచాయతీల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిరుపతిని గ్రేటర్గా మారుస్తూ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా జైకొట్టారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన ప్రతులను, విలీన ప్రతిపాదనలను కలెక్టర్ శుక్రవారమే సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు పంపించారు. ఆయా పంచాయతీల నుంచి విలీన తీర్మానాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఏది ఏమైనా డిసెంబర్ నెలాఖరులోపు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చేపట్టిన కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చింది. సంస్కరణలకు, దార్శనికతకు పేరుపడిన సీఎం చంద్రబాబు తిరుపతి నగర అభివృద్ధిపై తొలి నుంచి శ్రద్ధాశక్తులు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్కు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అందులో గ్రేటర్ తిరుపతి ఒకటి. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించింది. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రేటర్గా మారితే తిరుపతి నగర రూపురేఖలు అనూహ్యంగా మారిపోనున్నాయి. ఇప్పుడు కేవలం 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తిరుపతి 284 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 4.50 లక్షల జనాభా 7.50 లక్షలకు పెరగనుంది. 149 కోట్ల రూపాయలుగా ఉన్న వార్షిక ఆదాయం 182 కోట్ల రూపాయలకు చేరనుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీ కేంద్రాలు తిరుపతిలో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలున్న వికృతమాల దాకా నగరం విస్తరించనుంది. పారిశ్రామిక వాడలు సైతం నగరపాలక సంస్థలో కలవనున్నాయి. రాజకీయంగా మాత్రం శ్రీకాళహస్తి, చంద్రగిరికి ఇబ్బంది పరిమాణంగా మారనుంది. మెజార్టీ సీట్లు ఉన్న తిరుపతి నగరానికి చెందిన ఎమ్మెల్యేల హవా సహజంగానే నడుస్తోంది. మిగతా 2 ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత నామమాత్రంగా ఉంటుంది. దీనికి తోడు నగరపాలక సంస్థలో కార్పొరేట్ల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు అధికారుల పెత్తనం కూడా నడుస్తోంది. దీంతో స్థానిక నాయకుల మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. తిరుపతి రూరల్ మండలాల సర్వసభ్య సమావేశాలలో గ్రేటర్లో పంచాయతీలు కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసింది. ప్రజలు కూడా పన్నులు, అవినీతి దందాల్లో ఇరుక్కుపోతామని భయపడుతున్న పరిస్థితి. పంచాయతీగా ఉంటే ఎమ్మెల్యే చెబితే తుడాతో పాటు పంచాయతీ అనుమతులు వస్తాయంటున్నారు. గ్రేటర్లో కలిస్తే మాత్రం టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారులకు ఖచ్చితంగా ఆమామ్య చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం తిరుపతి నగరం పరిస్థితి తీసుకుంటే ఇప్పుడున్న నగరపాలక సంస్థ పరిధిలోనే రహదారుల మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఉంది. తిరుపతి కార్పొరేషన్గా మారినప్పుడు జీవకోనతో పాటు కొన్ని పంచాయతీలు కలిశాయి. వాటిలోనే మౌలిక సదుపాయాలు 15 సంవత్సరాలు అయినా ఏర్పాటు చేయలేకపోతుంది. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో రహదారులతో పాటు డ్రైనేజ్ సౌకర్యం కల్పించలేదు. 15 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగిన పరిస్థితి. మిగతా కాలమంతా అధికారులు పెత్తనం నడిచింది. ఇక్కడ పనిచేసే ఐఏఎస్ అధికారులు తాము సీఎం మాట మాత్రమే వింటామనే ధోరణిలో ఉంటారు. దీనివల్ల స్థానిక నాయకత్వం మాట వినరనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితులలో పంచాయతీ స్థాయి నాయకులు గ్రేటర్ను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఇంటి నిర్మాణానికి ఖచ్చితంగా పన్నులతో పాటు లంచం కూడా చెల్లించాలనే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో లంచాలకు మరిగిన అధికారులు మారరు అనే విషయం బయటపడింది. ఇలాంటి సమయంలో గ్రేటర్ పేరుతో రోకలి నోట్లో తలపెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, లేకపోతే పార్టీలకు అతీతంగా ప్రజలతో ఆందోళన చేయించడానికి పంచాయతీ స్థాయి నాయకులు సిద్ధమవుతున్నారంట. మొత్తం మీద గ్రేటర్ పేరుతో తిరుపతి కార్పొరేషన్ చేసిన తీర్మానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం విజిలెన్స్ అవగాహన వారాలను నిర్వహిస్తున్నట్లు మేజర్ సైదా కన్వర్ తెలిపారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టల్ సూపరింటెండెంట్ మేజర్ సైదా తన్వీర్ మీడియాతో మాట్లాడుతూ పోస్టల్ శాఖలో విజిలెన్స్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తపాలా శాఖలో లంచాలకు ఎవరైనా పాల్పడితే
తమ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 27 నుండి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ను భారత తపాలా పోస్టల్ శాఖ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వము 27th అక్టోబర్ నుంచి 2nd నవంబర్ దాకా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ని కండక్ట్ చేస్తున్నాము. టు క్రియేట్ అన్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్, విజిలెన్స్ గురించి పబ్లిక్ లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీక్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ 27th ఆల్ ద ఎంప్లాయీస్ హ్యావ్ టేకెన్ ఎ ప్లెడ్జ్. అలాగే పబ్లిక్ కూడా లంచం ఇవ్వము, లంచం తీసుకోమన్న ఒక ప్లెడ్జ్ ని మేము ఒక లింక్ ఇచ్చాము, వేర్ పబ్లిక్ షుడ్ టేక్ ద ప్లెడ్జ్. దెన్ ఆ తర్వాత విలేజెస్ లో ఉన్న వాళ్లకు ఈ విజిలెన్స్ గురించి తెలియజేయడానికి గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారాన్ని ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి అందుకున్నారు. తిరుపతి కథలు పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. నేడు హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిర్లో ఈ పురస్కారాన్ని ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వేల్దండ నిత్యానందరావు, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య డి మునిరత్నం నాయుడు, విశిష్ట అతిథిగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ విభాగాధిపతి ఎస్ రమేష్ సుంకసారి, ఇతర రచయితలు రచయిత్రీలు పాల్గొన్నారు. సాహితీ పురస్కారం బహుమతిగా ఒక్కొక్కరికి 20,116 అందజేసి సత్కరించారు. ఎక్స్ప్రెస్ న్యూస్. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా దగ్గుమాటి శ్రీహరిరావు కలిశారు. ఈ సందర్భంలో బృందం తాజాగా పూర్తయిన జిల్లా ఎన్నికల అధికారి ప్రక్రియ పత్రాలను కలెక్టర్ నుండి స్వీకరించారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేసి వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆశించారు. అలాగే రెడ్ క్రాస్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు కూడా అందించారు. మానవతా మరియు అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి పూర్తిస్థాయి సహకారం అందిస్తానని కలెక్టర్ వెంకటేశ్వర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రెడ్ క్రాస్ సిద్ధాంతాలను పాటిస్తూ సమాజ సేవకు అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి 37వ వార్డ్ యూనిట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారు కొద్దిగా అనారోగ్యం కారణంగా పద్మావతి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారన్న విషయం తెలుసుకొని హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి ఆర్ఎంఓ మరియు డాక్టర్స్తో మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఏపీజీ అండ్ బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, తిరుపతి నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మునిశేఖర్ రాయల్ తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అంబాలా ఎయిర్ బేస్ లో గగన విహారం, దీశాలి శివాంగి సింగ్ తో ఫోటో దిగిన ద్రౌపది ముర్ము. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే, బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారికి రేపు పుష్పయాగం, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ అధికారులు. గ్రేటర్ తిరుపతిపై త్వరలో నోటిఫికేషన్, శరవేగంగా అభివృద్ధి. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, స్వయంగా పర్యవేక్షించిన కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.